రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు పేరే ఒక బ్రాండ్ అని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అన్నారు. ఏలూరు క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ గన్ని వీరాంజనేయులతో కలిసి మీడియాతో ఎంపీ మాట్లాడారు. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నమ్మకం, ఐటీ పరిశ్రమల మంత్రి నారా లోకేష్ గారి కృషితోనే విశాఖ సిఐఏ భాగస్వామ్య సదస్సులో 13.25 లక్షల కోట్లకు పైగా విలువైన ఒప్పందాలు కుదిరాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమల స్థాపన, పెట్టుబడులకు దేశంలోనే మెరుగైన గమ్యస్థానాల్లో ఒకటిగా ఏపీ నిలబెడుతోందన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసిన కృషి వల్ల హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసని, అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు పరిశ్రమలు తీసుకువస్తే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించి రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ఎంపీ పుట్ట అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 18 నెలల కాలంలో మొత్తంగా 23 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించడం సామాన్యమైన విషయం కాదని అన్నారు. రిలయన్స్, విటల్, గూగుల్, బ్రూక్ఫీల్డ్ వంటి ఎన్నో ప్రపంచ ప్రసిద్ధి సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. దేశానికి గ్రోత్ ఇంజన్గా ఏపీ నిలవబోతుందని ఏలూరు ఎంపీ చెప్పారు. ఎంఓఎస్ జరగడానికి జరిగిన ఇండస్ట్రియల్స్ అందరు కూడా ఫారిన్ నుంచి అయినా కానివ్వండి, ఇండియా నుంచి అయినా కానివ్వండి, మనకి హోల్ రాష్ట్రంలో ఆల్మోస్ట్ 13 లక్షల ఇన్వెస్ట్మెంట్లకి ఎంఓఎల్ చేయడం జరిగింది. ఇప్పుడు అపోజిషన్ గవర్నమెంట్ వాళ్ళు ఎంఓఎల్ చేసుకుంటేనే ఫ్యాక్టరీలు వచ్చేసాయని అంటే ఫస్ట్ మొదలు ఎక్కడో నుంచి ఒక అడుగు మొదలవ్వాలి. కాబట్టి ఎంఓఎస్తోనే మొదలవుతుంది. ఎక్కడికైనా పోవాలంటే, ఎక్కడైనా ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఫస్ట్ గవర్నమెంట్తో ఒక ఎంఓయూ చేసుకోవడము ఇండస్ట్రీస్లో అదొక రూల్, అంటే అదొక ఆనవాయితీగా పని జరుగుతుంది. ఎందుకంటే ఎంఓయూ అయిపోయినాకే వాళ్ళు భూమి ఎత్తుక్కోవడం అయినా కానివ్వండి, అలాగే అక్కడి నుంచి పర్మిషన్లు, స్టేట్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు అయినా కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు అన్నీ కూడా ఒక ఎంఓయూతోనే పని స్టార్ట్ అవుతుంది. సో ఇవాళ మనం చూస్తే లాస్ట్ 5 ఇయర్స్లో ఎప్పుడు కూడా ఒక ఎంఓయూ జరిగిందని కూడా ఎప్పుడు మేము ఒక న్యూస్ పేపర్లో అయినా కానీ ఎక్కడైనా కానీ ఎప్పుడు వినిందే లేదు. ఇవాళ 600 చిల్లర ఎంఓయూలు ఒక్క రోజులోనే మనకి ఎంఓయూలు జరిగాయి. ఆ ఎంఓయూలు కూడా లోకేష్ గారు, సీఎం గారు, అలాగే ఇండస్ట్రియల్ మినిస్టరు అందరు కలిపి ఆ ఎంఓయూలు ఇవ్వడం జరిగింది. అంటే మేము ఫుల్ సపోర్ట్ ఉంటాం, ఇండస్ట్రీస్కి ఫుల్ సపోర్ట్ ఉంటామని చెప్పి మనం ఆ సిగ్నల్ ఇండస్ట్రియలిస్టులకి పంపించడం జరుగుతుంది. అలాగే ఇవాళ మన ఇండస్ట్రియలిస్టులు కూడా దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉంటే ఓన్లీ ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలని వాళ్ళు ఒక ఎంఓయూ చేసుకోవడం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండడం వల్ల, చంద్రబాబు నాయుడు గారు ఉంటే పర్మిషన్లు అయినా కానివ్వండి, అలాగే సింగిల్ విండో సిస్టంలో ఫస్ట్ టైం ఇండియాలో సింగిల్ విండో సిస్టమ్ తీసుకొని వచ్చిందే చంద్రబాబు నాయుడు గారు.